మటన్ ఈ కాంబినేషన్తో ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ఇది మా మమ్మీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం తిన్నదంట. అంతకు ముందు దాకా ఇలాంటి కాంబినేషన్ ఉంటుందని తెలియదంట. మరి ఆ రెసిపీ మనం ప్రిపేర్ చేసేసుకుందామా? దీనికోసం ముందుగా పచ్చనపప్పును నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకునేరు కాదు. వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. దీనికోసం ముందుగా ఒక 1/2 kg మటన్ తీసుకుని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, పెరుగు, కస్తూరి మేతి వేసుకుని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట మ్యాగ్నేషన్కి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ కాగాక కొంచెం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసుకుని చిటపట్లాడాక ఉల్లిపాయలు వేసుకుని అది చక్కగా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ కొంచెం వాటర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా కూడా వేసుకొని వాటర్ పోసుకొని మటన్ని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. మటన్ ఉడికిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి, సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి మటన్ లో వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు 50% ఉడికిన తర్వాత ముందుగా ఉడకబెట్టించుకున్న పచ్చనపప్పు కూడా వేసుకొని మామిడికాయ అంతా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి. అంతేనండి, మన మటన్ మామిడికాయ పచ్చనపప్పు రెడీ. మా నాన్నమ్మ స్టైల్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయరు.